హాయ్ అండి. నమస్తే. రాగజ్యోతి 7వ భాగం. యశోద వారం రోజుల కొడుకుని ఎత్తుకుని గుడ్డి భర్త వెంటరాగా మహా ఆనందంతో వచ్చి వాకిట్లో నిలబడింది. లోపల నుంచి వచ్చిన మాధవ్ కాళ్లపై వంగబోతున్న యశోదను వారించి అమ్మాయా అబ్బాయా అని అడిగాడు. అప్పుడే అటుగా వచ్చిన ఆశ అరే యశోద, అప్పుడే వచ్చావా? ఎర్రగా ముద్దుగా ఉంది పాప అంటూ సంబరంగా చూస్తూ బొగ్గలు ఒత్తింది. అబ్బాయమ్మా. బిడ్డ ఉన్న చేతులు ఎత్తి నమస్కారం చేసింది. పక్కన ఉన్న మాధవ్ వైపు నవ్వుతూ చూసింది. ఆ పిల్లాడి వైపు కాక ఆశ వైపే చూస్తున్నాడు మాధవ్. ఆ కళ్లల్లో నవ్వు లేదు. అందులో కదలాడే భావాలను అర్థం చేసుకోలేక తికమకపడింది ఆశ. అతి మెల్లగా అతను చూపులు మరల్చుకుని పర్సు తీసి 100 రూపాయల నోటు పిల్లాడి గుప్పెట్లో ఉంచాడు. విమల ఆఫీసుకు పోవడానికి తయారై వచ్చింది. నవ్వుతూ యశోద దంపతుల్ని పలకరించింది. ఇలాగే ఏటాటా పిల్లాడి మీద పిల్లాడిని కనకండి, మీకు తెలుసు కదా అంది. అతను గుడ్డి కళ్ళను రెపరెపలాడిస్తూ అంతా భగవంతుడి దయమ్మా అన్నాడు. అంతా దేవుడి దయ అంటూ 10 మంది బిచ్చగాళ్ళను తయారు చేస్తావా? బాస్, నేను రెడీ అంది. విమల గుడ్డివాడితో అలా మాట్లాడడం బాగోలేదు అనిపించింది. కానీ విమల మాటలకు అతను బాధపడినట్టుగా లేదు. అడుక్కోవడంలో అలాంటి మాటలు ఎన్ని పడ్డాడో మరి. బాయ్ ఆశా అంటూ విమ్మి చెయ్యి ఊపి మాధవ్ పక్కన కారులో కూర్చుంది. విమ్మి ఏదో అంది. మాధవ్ నవ్వాడు. వారిద్దరూ అంత చనువుగా తనకంటే ఆత్మీయతగా విమ్మి ఉండడం ఎందుకో ఇష్టం అనిపించలేదు. వారిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ తన ఉనికిని గమనించి సంభాషణ ఆపడమో లేక అంతకుముందు మాట్లాడుకుంటున్న టాపిక్ సడన్గా మార్చడమో చేస్తున్నారో అని అనుమానంగా ఉంది. విమల మాధవ్పై బహిరంగంగా అనురాగాన్ని వర్షింపచేస్తూ నిత్యం పొగుడుతూ ఉంటుంది. అలా పొగుడుతూ ఉంటే ఎవరికైనా ఇష్టంగా ఉంటుంది. తను వెళ్ళిపోతే విమల మాధవ్ని పెళ్లి చేసుకోవాలని ఉన్నట్టుంది. మాధవ్కి ఇష్టమేనా? తనంటే ఇష్టం చూపుతూ తన మాటలకు విలువిస్తాడు. విమ్మి ఏం సజెస్ట్ చేసినా ఆశ నీ ఇష్టమేంటి అంటాడు. పనివాళ్లకు విమ్మి అంటే ఇష్టం లేదు. ఒక్కొక్కసారి విసుక్కోవడం వింది. వరుసగా 2-3 రోజులు ఇంట్లో ఉంటే ఎక్కడే ఉండిపోతారా అనుకుంటూ అయిష్టత చూపుతారు. అలా ఆలోచిస్తూ ఉండిపోయింది ఆశ. అమ్మ వెళ్ళొస్తాం అని యశోద అన్నప్పుడు తన ఆలోచనలకి కించపడుతూ తన గదిలోకి వెళ్ళి చీర జాకెట్టు పిల్లాడికి చొక్కాగుడ్డ తెచ్చి తాంబూలం ఇచ్చింది. యశోద ముఖం సంతోషంతో విప్పారింది. మాధవ్ పంచా చొక్కాలు తెచ్చి గుడ్డివాడి చేతిలో పెట్టింది. గుడ్డివాడు ఆశను ఆ ఇంటిని స్తోత్రం చేసి దీవించి వెళ్ళాడు. ఆ గుడ్డివాడి దీవెనలు ఆశ మనస్సును శాంతింపచేశాయి. మబ్బుచాటున చేరిన సూర్యుడు సేద తీర్చుకుంటున్నాడు. ఆ చల్లని ఎండలో ఆశ దగ్గరుండి మొక్కలు వేయిస్తుంది. బాటకు ఇరువైపులా తొందరగా ఫలితాన్నిచ్చే కొబ్బరి మొక్కలను, బావి దగ్గర నిమ్మ, అరటి మొక్కలను వేయిస్తూ పని పురమాయిస్తున్న ఆశ చేతుల నిండా మట్టి ఉండడం, బీరువా తాళాల కొరకు వచ్చిన మాధవ్ నవ్వుతూ ఆశ వైపు చూశాడు. ఆశ, కీస్ అన్నాడు. చేతులకి బురద అంటి ఉంది. తాళాల గుత్తి బొడ్లో ఉంది. ఆశ తన చేతుల వైపు చూసుకుంటుంటే సుతారంగా బొడ్లో తాళాలు తీసుకున్నాడు. ఆ వెనకే వచ్చిన విమ్మి మీరడిగింది కీసా, నేను కిస్ అనుకున్నాను అంటూ అతిహసితం చేసింది. మాధవ్ తెల్లబోయాడు. అయినా అప్రయత్నంగా మాధవ్ చూపు ఆశ అధరాలపై నిలిచింది. సూర్యుడు బయటకొచ్చాడు. ఆశ చెంపల్లో నుంచి ఆవిర్లొచ్చాయి. కినుకుగా విమ్మి వైపు చూసింది. మాధవ్ లోపలకు వెళ్ళాడు. అదేమీ గమనించక విమ్మి ఎవరికోసమై ఈ వృక్షాలన్నీ వేయిస్తున్నావు? నడుం మీద చేతులు పెట్టుకుని అంది. అర్థం కానట్లు చూసింది ఆశ. నీ సొంత ఇల్లులాగా చక్కబెడుతున్నావు. ఈ చెట్ల ఫలితం నువ్వు గాని నీ బిడ్డలు గాని అనుభవించరేమో? ఆశకు తన వీపు మీద ఎవరో చెళ్ళును చరిచినట్లు అనిపించింది. మాధవ్ని ఈ ఇంటిని కమలకు అప్పచెబుదామనుకుంది. పాపం, దానికి ప్రాప్తం లేదు. విమల నవ్వంతా హేళనగా మార్చి పెదవి చివర ఉంచినట్లు పెదవి వంకర తిరిగింది. విమ్మి ఇలా మారిపోయిందేమిటి? దీని హృదయం బండబారిపోయిందా అనుకుంటూ తేరుకుని పరిసరాలను ఉపయోగపరుచుకోవడంలో తప్పులేదు. ఈ ఇల్లు ఎవరిదో వారే ఆ ఫలాన్ని అనుభవిస్తారు. అదృష్టం ఉంటే నీ పిల్లలైనా అనుభవిస్తారు. సూటిగా విమల కళ్ళల్లోకి చూస్తూ అంది. ఆశ మాటలకు విమ్మి కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. ఆశ, నువ్వనుకున్నట్టు నేను ఈ ఇంటికి ఇల్లాలనవుదామని మాధవ్ని ప్రేమించలేదు, అభిమానించలేదు. మాధవ్ లాంటి వ్యక్తిని ఎవ్వరూ ప్రేమించకుండా, అభిమానించకుండా ఉండలేరు. కానీ ఈ ఇంటికి ఇల్లాలనవుదామని కోరుకోలేదు. ఏం కోరుకున్నావు? పాస్పోర్ట్. పాస్పోర్టా? అవును. మాధవ్ అభిమానం, ఆదరణ సంపాదించి వాటితో ఫారిన్కి వెళ్ళడానికి టికెట్టు సంపాదించుకున్నాను. మాధవ్ని అలా వాడుకున్నావా? నీకు న్యాయమా? నువ్వు ప్రేమించావని అతను అనుకుంటే?
నేనే కాదు, నాలాంటి వారు ఎందరో అతని జీవితంలో తారసపడుతూ ఉంటారు, వాడుకుంటారు. నువ్వు నీ అవసరాలకి మాధవ్ని వాడుకోవడం లేదు. తాళి కట్టించుకున్న భార్యకు లేనిది నాలాంటి దానికి ఏముంటుంది? అసలు నువ్వు రేపు వెళ్ళిపోతే సర్వస్వతంత్రం ఉంది, సకల ఐశ్వర్యాలు ఉన్నాయి. అనుకూలుడైన భర్తను కాదని లేచిపోయింది ఎందుకు? ఎందుకు? ఎందుకు అంటూ మాధవ్ని శల్య పరీక్ష చేస్తారు. అసలు అతను మగవాడేనా? ఆ మాటలు వింటుంటే ఆశ హృదయం వ్యధాభూరితం కాగా చేతుల్లో ముఖం దాచుకుంది. తాళాలు తిరిగివ్వడానికి వచ్చిన మాధవ్ మట్టి చేతుల్లో ముఖం దాచుకున్న ఆశని చూసి, ఆశ, అదేమిటి చేతులకి మట్టి అన్నాడు. మాధవ్, మీ పెళ్లి రోజు గుర్తు చేస్తే ఆశకు సిగ్గు ముంచుకొచ్చింది. బై మీ పెళ్లి రోజు రేపే కదూ అంటూ ఏదో పని ఉన్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆశ సిగ్గుతో ముఖం దాచుకుందంటే మాధవ్ నమ్మలేదు. ఆశ చేతులు పట్టుకుని తొలగించాడు. ఆశ ముఖం ఎర్రబడింది, కన్నులు కెంపుల్లా ఉన్నాయి. ఆర్తిగా ఆశ అన్నాడు. తన బురద చేతుల్ని పట్టుకున్న మాధవ్ వైపు చూసింది. మొట్టమొదటిసారిగా అతన్ని గుర్తించి చూస్తున్నట్లుగా చూసింది. తృషిత నేత్రాల్లో పొడగట్టిన రాగోదయాన్ని, ఆమెలో కలుగుతున్న భావసంచలనాన్ని పసిగట్టి కదిలితే ఏమవుతుందో అన్నట్టు నిశ్చలంగా ఉండిపోయాడు. దొరసాని అంటూ అల్లంత దూరం నుంచి పిలిచాడు మాలి. వారి భావసంచలనం తెలియని మొరటువాడు. వాడేదో అడిగాడు. వాడు ఏమడుగుతున్నాడో తెలియకపోయినా తల ఊపింది. కారులో కూర్చున్న విమ్మి హారన్ కొట్టింది. మాధవ్ తన చేతులు కంటిన మట్టి చూసుకుని, చెడిన కోతి వనమెల్లా చెడిచిందట నవ్వుతూ, నేను క్యాంపుకు పోతున్నాను అన్నాడు. ఎప్పుడొస్తారు? అతని వెంట నడుస్తూ అడిగింది ఆశ. 2 రోజుల వరకు పనుంటుంది. ఆశ వైపు చూశాడు. ఆశ కళ్ళు కిందకు వాల్చింది. రంగురంగుల పూలతో తోటంతా కళకళలాడుతుంది. చెట్లన్నీ పూలతో నిండుగా పెళ్లి కూతుళ్ల వలె ఉన్నాయి. జాజిపందిరి వెర్రిగా తావులు వెదజల్లుతుంది. విప్ప చెట్టు మీద కోయిల మత్తుగా కూస్తుంది. ఆశకు ప్రకృతి కొత్తగా వింతగా కనిపించసాగింది. వసంతంలో వనం పుష్పించినట్లు ఏవేవో భాషకందని భావాలతో శరీరం పొంగులువారడం గమనించింది. తీయతీయని తలుపులు తరంగాల్లా వచ్చి తాకుతుంటే ఆ మధ్యాహ్నమంతా మధుర తరంగాల్లో చల్లగా తేలియాడుతూ గడిపేసింది. పొద్దు పశ్చిమాకాశాన నిలిచింది. డ్రెస్ చేసుకుని ఆఫీస్లో ఉన్న విమలకు ఫోన్ చేసింది. విమి, కారు పంపు, ఆఫీస్కి వస్తాను. అట్నుంచి అబిడ్స్లో షాపింగ్కు వెళ్దాం అంది. ఓకే. విమ్మి మధురంగా నవ్వింది. రాత్రి అంతా నిద్రలేదు. నలతగా ఉన్న పొద్దు పొడవకముందే లేచింది ఆశ. అభ్యంగన స్నానం ఆచరించి అందమైన ఆభరణాలతో అంతకంటే అందమైన శరీరానికి అలంకరించుకుంది. ఇంటిని శుభ్రం చేయించి కడిగిన ముత్యంలా ఉంచింది. ఇల్లంతా ఫ్రెష్ పూలను వాజులలో అమర్చింది. మాధవ్ గదిని సర్దుతూ డ్రెస్సింగ్ టేబుల్పై ఉన్న మాధవ్ ఫోటోను పైట చెంగుతో తుడుస్తూ ఉంటే ఫోన్ రింగ్ వచ్చింది. ఫోటోను పట్టుకునే వెళ్లి రిసీవర్ ఎత్తింది. హలో ఆశ, శుభాకాంక్షలు. విమల ఆశను గ్రీట్ చేసింది. ఆశ, థ్యాంక్స్ చెప్పవా? ఆశ మాధవ్ ఫోటో వంక చూస్తూ థ్యాంక్స్ అంది మృదువుగా. ఆశ, మాధవ్ ఎప్పుడొస్తాడో? నేను ఊరు వెళ్తున్నాను. కజిన్ కూడా వస్తుంది. ఓ 3 రోజులు సెలవు శాంక్షన్ చేయించు. బాస్కి చెప్పు. విమ్మి, ఈరోజు భోజనానికి ఇక్కడికి వస్తానన్నావు? సారీ డియర్, పానకంలో పుడకలాగా నేనెందుకు? ఆశ, నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఆశ. ఇక ఉంటాను. బస్కి టైం అవుతుంది. బాయ్. అవతల ఫోన్ పెట్టేసిన చప్పుడు వినిపించింది. మెల్లగా ఆశ కూడా ఫోన్ క్రెడిల్పై పెట్టి తోటలోకి సాలోచనగా చూస్తూ ఉండిపోయింది. ఎన్నడూ లేని బిడియం, సిగ్గు, గగుర్పాటు ముప్పిరిగొనగా గోపిక గోపాలుడికై ఎదురు చూసినట్లు ఆశ మాధవ్ రాకకై కాచుకుని ఉంది. అప్రాహ్న వేళ అయినా మాధవ్ రాలేదు. చూసి చూసి తన గదిలోకి వెళ్ళింది. అంతలోకే కారొచ్చింది. పోర్టికోలో ఆగడం, కారు హారన్ విని యాదగిరి పరిగెత్తిపోవడం, మాధవ్ కారు నుంచి దిగి డోర్ వేయడం, నేరుగా ఆఫీస్ గదిలోకి పోవడం అన్నీ వింటూనే ఉంది. ఎందుకో ఆ రోజు ఎప్పట్లా అతని ఎదుటికి పోలేకపోయింది. మంచంపై సుతారంగా కూర్చుని కిటికీలో నుంచి బాదం చెట్టును చూడసాగింది. బాదం పూతను కాకి కొరుకుతూ ఉంటే పండ్ల కొరకు చిలకలు కొమ్మరెమ్మకి ఎగిరిపోతున్నాయి. మాధవ్ ఆఫీసు బల్లపైన ఉన్న పోస్ట్ని అలా ముఖ్యమైన ఉత్తరాల కోసం చూసి హాల్లోంచి తన గదిలోకి పోతూ యాదగిరి అందించిన నీళ్ల గ్లాస్ తీసుకుంటూ అమ్మగారేరి అని అడిగాడు. గదిలో ఉన్నట్టున్నారు బాబు అని చెప్పాడు. తను వచ్చేటప్పటికి హాల్లోనో వరండాలోనో ఏదో చదువుకుంటూ ఉండేది. తనని చూసి నవ్వుతూ లేచి అలా ఎదురొచ్చేది. తటపటాయిస్తూనే నేరుగా ఆశ గదిలోకొచ్చాడు. ఆశను చూసేదాకా మనసూరుకోలేదు. రాగానే ఆశ కనిపిస్తుందనుకున్నాడు. మాధవ్ అడుగులు దగ్గరవుతుంటే ఆశ గుండె ఉద్వేగపడుతుంది. ఆశ ఆ గదిలో వెన్నెల కిరణంలా తళుక్కుమంది.
ఆ ఉజ్వల కన్నులు తనను కొత్తగా వింతగా చూడడం గమనించాడు. మాధవ్ మనసు తీయని బాధకి గురైంది. ఎంతో ఆశగా ఆశవైపు చూశాడు. ఆశ నిరాశల డోలికల్లో హృదయం కొట్టుకుపోతుంటే రక్తం వేడిగా ప్రవహించసాగింది. ఆశ అలంకరణ కొట్టొచ్చినట్టు కనపడింది. ఈ రోజు వారి పెళ్లి రోజు. ఆశ మర్చిపోలేదు. పండుగ రోజులా కొత్త దుస్తులు వేసుకుని ప్రత్యేకంగా అలంకరించుకున్న ఆశని చూసి హృదయం ఉప్పొంగిపోయింది. ఆశ ఆ కాస్త మార్పు శుభసూచకం కదా. ఇన్ని రోజులు తను పడ్డ వేదన భగవంతుడు విన్నాడా? తన ప్రేమ ఫలించిందా? ప్రచ్ఛన్నంగా సాగిన సంఘర్షణలో తను గెలిచాడా? ఆశ మెడపైన నరం కొట్టుకోవడం చూశాడు. కన్నార్పకుండా తననే చూస్తుంది. అలా అయస్కాంతంలా మాధవ్ని ముందుకు లాగేస్తుంది. ఇక ఆశ వద్దు అన్న అతను దూరంగా ఉండలేడు. మాధవ్ అడుగు ముందుకు పడింది. ఇంతలో దొరా అన్న యాదగిరి పిలుపు వినిపించింది. ఎవరో వచ్చారు. ద్వారం అవతల నుంచి చెప్పాడు. హాయ్ భగవాన్ అన్నట్లుగా తమాషాగా కళ్ళు పైకెత్తాడు. ఆశ పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. మాధవ్ అటు పోగానే అతని ప్రభావం నుంచి బయటపడ్డట్టు తేలిగ్గా నిశ్వసించింది. డైనింగ్ టేబుల్పై అన్నీ సర్ది ఉన్నాయో లేదో అని డైనింగ్ హాల్లోకి వెళ్ళింది. వెండి కంచం గ్లాసు శుభ్రం చేసి బల్లపై ఉంచింది. ఫ్రిడ్జ్లోంచి సీసాలు తీసి చల్లటి నీరు గ్లాసుల్లోకి వంపింది. ఏమీ తోచక సర్దినవే సర్దుతూ కూర్చుంది. మాధవ్ రాలేదు. హాల్లో లేనట్టుంది. మాటలు వినిపించటం లేదు. ఆఫీస్ గదిలో ఉన్నారులో ఉంది. ఎంతకీ తెమిల్రారే? టైం చూసింది. 2 గంటలు దాటిపోయింది. అంతలో కాలింగ్ బెల్ వంటగదిలో మోగింది. యాదగిరి పరుగున వెళ్ళాడు. వెంటనే తిరిగొచ్చి అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి ఫ్రిడ్జ్లో కూల్ డ్రింక్స్ తీసి ట్రేలో పెట్టాడు. ఆ ట్రే ఆశ అందుకుని నేను తీసుకుపోతాను, నువ్వు అన్నం గిన్నె తీసుకొచ్చి పెట్టు అని చెప్పి ఆఫీస్ గదిలోకి వెళ్ళింది. ఆ గది అతి నిశ్శబ్దంగా ఉంది. ట్రే బల్ల మీద ఉంచుతూ మాధవ్కు ఎదురుగా ఉన్న అతని వైపు అలా మామూలుగా చూసింది. అతను స్ఫురద్రూపం కంటికి పుష్టిగా తుష్టిగా కనిపించింది. అతడు తృషిత నేత్రాలతో తననే చూస్తుంటే అతన్ని గమనించి చూడక తన చూపుల్ని మాధవ్ వైపుకు మరల్చింది. ఆశ కదలికకు చెవి దగ్గర ఉన్న గులాబీ మాధవ్ ఒడిలో పడింది. పడిన పువ్వును తిరిగి ఆశకు ఇస్తుంటే అప్పుడు చూసింది అతని కళావిహీనమైన ముఖాన్ని. కన్నులు ఎర్రగా, ఆ కన్నుల వెనక అగ్నిజ్వాలలు మండుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయి. గులాబీ అందుకుంటూ ఆందోళనగా చూపులు తన వైపే కేంద్రీకరించి ఆశ చూస్తుంటే మాధవ్కి ఆశ్చర్యం కలిగింది. సంవత్సరాలుగా ఎదురుచూసిన అతను ఎదురుగా ఉంటే అతని వైపు చూడదే, గుర్తించినట్టుగా కూడా లేదే అని అనుకుంటూ తనను తాను సంభాళించుకుని, ఆశ, నువ్వు ఎవరి కొరకైతే ఎదురు చూశావో అతడు నిన్ను తీసుకుపోవడానికి వచ్చాడు. కంగ్రాచులేషన్స్ అన్నాడు. చటుక్కున చూపులు తిప్పింది. అతను తృషిత నేత్రాలతో చిరునవ్వుతో విరగబూసిన విప్ప చెట్టులో ఉన్న ఆశని చూస్తున్నాడు. ఆ పువ్వులోని మధువు ఎంత మత్తెక్కిస్తుంది అన్నట్లుగా ఉన్నాయి అతని చూపులు. తన కష్టం వృధా కాలేదు. ఈ అందమైన బొమ్మ కోసం ఎంత దూరమైనా ప్రయాణం చెయ్యొచ్చు అని రామారావు అనుకున్నాడు. కర్తవ్య విమూఢంగా ఎన్ని నిమిషాలు అలా నిలబడిపోయిందో ఆశకే తెలియదు. తల వంచుకుని మౌనంగా నిలబడిపోయిన ఆశను కూర్చోమన్నాడు రామారావు. ఆశ కూర్చోలేదు. మనస్సు ఈ అందమైన యువకుడిపై లగ్నం కాలేదు. మాధవ్ ఎక్కడికి వెళ్ళాడు? భోజనం చేయలేదు. బల్లపై అతనికి ఇష్టమైన పదార్థాలన్నీ ఉండిపోయాయి. ఈ ఎండలో ఎక్కడికి వెళ్ళినట్లు? ఆశ హృదయం ఉస్సూరుమంది. ఆలస్యంగా వచ్చానని కోపమడియర్? నువ్వు నన్ను రమ్మని రాసిన ఉత్తరం అంది ఎంతో ప్రయత్నం మీద రాగలిగాను. ఎప్పటికైనా రాగలిగినందుకు సంతోషించాలి నువ్వు. ఆశ కళ్ళెత్తి ప్రశ్నార్థకంగా చూసింది. నీ హస్బెండ్ జెంటిల్మెన్, మాట నిలబెట్టుకున్నాడు. నీకిష్టమైతే నిన్ను నిరభ్యంతరంగా తీసుకువెళ్ళమన్నాడు. నీకు ఆశ్చర్యంగా ఉందా? ఆశ్చర్యంగా చూస్తున్న ఆశతో నాకు ఆశ్చర్యంగా లేదు, సంతోషంగా ఉంది. ఇండియన్స్లో కూడా ఆడా మగకి ఇంత అండర్స్టాండింగ్స్ ఉన్నందుకు, ఇంతగా పురోగమించినందుకు. డార్లింగ్, నువ్వు కూర్చోనే లేదు. రామారావు అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడుతున్న ఆశను ఆకర్షించలేకపోయాడు. మాధవ్ తనని నిరభ్యంతరంగా తీసుకువెళ్ళమన్నాడా? తనకిష్టమైతే అంటే ఇష్టం లేకపోతే? ఉత్తరాల్లో ప్రేమను కుమ్మరించి ఎంతో విరహంగా ఉత్తరాలు రాసిన ఆశ తను వచ్చేదాకా ఉత్తరాల్లో హంట్ చేసిన ఆశ తనను చూసి ఇంత నిర్లిప్తంగా ఉందేమిటి అని అనుకున్నాడు రామారావు. సిగరెట్ ముట్టించుకుని సావధానంగా పొగ గాలిలో వదులుతూ, ఆశ, నేను ఇండియా వస్తున్నట్టు మా అమ్మ వాళ్లకు తెలియదు. రేపే బాంబే వెళ్ళాలి. అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు పాస్పోర్టు వీసా కొరకు ప్రయత్నం చేయాలి. నువ్వు తయారై ఉండు. రేపే మన ప్రయాణం. రేపా అన్నట్లు భయంగా చూసింది. ఈ అమాయకత్వం, భయం ఉత్తరాల్లో కనపడవు.
అమాయకంగా కనిపించే ఈ పిల్ల కబుర్లతో బోల్తా కొట్టించేయగలదు. ఈ అమ్మాయిని చూస్తే అన్ని మాటలొచ్చా అనిపిస్తుంది అనుకుంటూ యాస్ట్రేలో సిగరెట్ పడేసి నిల్చున్నాడు. అతను చెయ్యి చాపి, నేనొస్తే నీకేవేవో ఇస్తానని ప్రామిస్ చేసి రాశావు. నీ అందమైన లిప్స్తో దేశీ మధువుని గ్రోలాలనుంది అంటూ అడుగు ముందుకు వేశాడు. అదే సమయాన ఆశ అడుగు వెనక్కి వేసి కుర్చీని పట్టుకుంది. జేబుల్లో చేతులు పెట్టుకుని నవ్వుతూ, తాజ్లో ఉన్నాను, సీయు టుమారో. గాలిలో ముద్దొదిలి వెళ్ళిపోయాడు. ఆశ అయోమయంగా రామారావు వెళ్లిన వైపు చూస్తూ ఉండిపోయింది. మలుసంధ్య చెక్కబడుతోంది. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరుకుంటున్నాయి. అప్పుడు వెళ్లిన మాధవ్ తిరిగి ఇంటికి రాలేదు. అప్పటినుంచి ఆశ మంచాన్ని ఆశ్రయించింది. తలపులతో తల బద్దలైపోతుంది. ఒక్కొక్కటిగా అన్నీ కళ్ల ముందు మెదులుతున్నాయి. తన కోసం రాము జపాన్ నుంచి వచ్చాడు అని అనుకుంటే ఆనందమే కలగడం లేదు. తను అంతగా ప్రేమించాను అనుకున్న రోజు వస్తే హృదయం పొంగులు వారడం లేదేమిటి? ఎవరి రాక కోసమైతే ఎదురు చూసిందో వారొస్తే అంత నిర్లిప్తంగా ఉందే? మనసు గంతులు వేయటం లేదేమిటి? మాధవ్ భోజనం చేయలేదని తన మనసు ఎందుకు అంత బాధగా ఉంది? అతని బాగోగుల కొరకు తను ఎందుకు తప్పించిపోతుంది? రేపు వెళ్ళాలి అనుకుంటే గుండెలు పిండేసి అంత బాధగా ఉందేమిటి? కంటికి ఇంపుగా ఉన్న రమ్మ హృదయం స్పందించదేమి? అతని ప్రభావంలో ఉక్కిరిబిక్కిరవుతున్న భావన కలగలేదే? మాధవ్ తలంపే తీయని బాధను కలిగిస్తుంది. దేవుడికి ఎన్నో పేర్లు, ఏ పేరు పెట్టి పూజించినా ఆయన పలుకుతాడు. ఇంతకాలం తను రమా పేరుతో మాధవ్ని కొలిచింది. సంవత్సర సాంగత్యంలో తనకు తెలియకుండానే మాధవ్ని ప్రేమించింది అన్న నగ్న సత్యం కళ్లకు కట్టినట్లయింది. మరి తను రామారావుని ప్రేమించనే లేదా? ప్రేమించాను అని అనుకుందే. పెళ్ళంటూ అయితే అతన్నే చేసుకోవాలి అని అనుకున్నది అబద్ధమా? తన ఇష్టాయిష్టాలు చూడక పెద్దలే నిశ్చయించినందుకు కినుక వహించి పెద్ద సమస్యల పెళ్లి రోజు మాధవ్ని పిలిచి రభస చేయటం అబద్ధం ఎలా అవుతుంది? ఇదంతా మాధవ్ మాయ. అతని సమ్మోహన రూపంతో మంచితనంతో తనకు తెలియకుండానే తన హృదయంలో జొరబడి పీఠం వేసుకుని కూర్చున్న సంగతి తనకు తెలియనే లేదు. ఆ రోజు విమ్మి ప్రశ్నించింది. రామాతో నువ్వు గడిపిన కాలమెంత? కొన్ని గంటలు కూడా ఉండవేమో. నిజమే. పరిచయం, ప్రేమ కలగడం అంతా ఒక్కరోజులోనే. ఆ మగవాడిపైన కలిగిన ఆకర్షణ ప్రేమ అనుకుంది. అతను అనుకున్నాడు. ఆ మాటకి కట్టుబడి వచ్చాడు. పెళ్ళైన దాన్నని కూడా సంకోచించలేదు. అతని ప్రేమ బూటకమెలా అవుతుంది? చిచ్చి, తన మనస్సు ఇంత చంచలమా? ఇంత అల్పమైందా? ఆశ తనను తాను చీకొట్టుకుంటూనే ఉంది. కాని మాధవ్ని వదిలిపోలేదనుకుంది. అతన్ని అలా చూడకుండా ఉండలేననుకుంది. అమ్మా అంటూ యాదగిరి ఆప్యాయంగా పిలిచాడు. నీళ్లతో ముఖం కడుక్కుని వెళ్ళింది. భోజనం వడ్డించనా అన్నాడు. అయ్యగారు రాలేదు, ఎక్కడికి వెళ్లారో బాధగా అంది. దొర ఆఫీస్లో ఉన్నారట, డ్రైవర్ చెప్పి వెళ్ళాడు. గబగబా హాల్లోకి వెళ్ళి ఫోన్ ఎత్తి ఆఫీస్కి రింగ్ చేసింది. ఎస్ అన్న మాధవ్ మాట మధురంగా వినిపించింది. ఆ స్వరం విని ఎన్నో ఏళ్లైనట్లు అనిపించింది. వెంటనే మాట్లాడలేకపోయింది. మాధవ్. హలో. చెప్పు. ఏమని చెబుతుంది? దుఃఖంలో మాట పెగిలి రాలేదు. రిసీవర్ పట్టుకుని అలాగే ఉండిపోయింది. కాసేపటికి అవతల ఫోన్ పెట్టేయటం వింది. దుఃఖాన్ని దిగమింగుకుని మళ్ళీ డయల్ చేసింది. ఫోన్ ఎత్తిన మాధవ్ విసుగ్గా చిరాగ్గా హలో అనడం వింది. మాధవా, ఇంటికి రావా అని ఎలాగో అంది. ఆశ, ఇక నువ్వు నాతో మాట్లాడవలసిందేమీ లేదు. అంతా నీ లవర్ బాయ్తో మాట్లాడాను. డైవర్స్కి త్వరలోనే ఏర్పాటు చేస్తాను. నువ్వు నిరభ్యంతరంగా అతనితో వెళ్ళిపోవచ్చు. నా వైపు నుంచి నీకేమీ ఇబ్బంది ఉండదు. మాధవా, మాధవా అని అతని పేరు ఉచ్చరించడం తప్ప మరేమీ మాట్లాడలేకపోయింది. ఏదో అడగాలని, ఏదో చెప్పాలని ఉందని గ్రహించి, ఆశ, నువ్వు ఏం కావాలన్నా తీసుకుపో, ఇంక నన్ను ఇబ్బంది పెట్టకు. ఫోన్ పెట్టేయబోతుంటే ఏమండి అని ఏడుస్తూ పిలిచింది. ఆ కొత్త పిలుపుకు కట్టుబడిపోయినట్లు కాసేపు అలా బాధగా కళ్ళు మూసుకుని ఉండిపోయాడు. తర్వాత తేరుకుని చెప్పు అన్నాడు. నన్ను వెళ్ళిపోమ్మంటున్నారా? మీకేమీ అభ్యంతరం లేదా? ఏమిటి పిచ్చి ప్రశ్న? ఎగతాళిగా నవ్వాడు. నువ్వు అతిగా ప్రేమించిన ప్రియుడితో వెళ్ళొద్దు అని చెప్పమంటావా? పక్క గదిలో భార్య పరపురుషుణ్ణి కామించి ప్రేమిస్తూ తన యవ్వనాన్ని అతనికి ధారపోసి శుభ సమయం కోసం కలలు కంటుంటే ఏ పురుషుడు అలాంటి భార్యతో ఉండాలనుకుంటాడు? నేను మగవాణ్ణి కాదనుకున్నావా? మగతనం లేదనుకున్నావా? ఆడదానివి. నీకే వెన్నెలలో ప్రియుడి కౌగిట్లో కరిగిపోవాలని అలా ఉన్నప్పుడు మగవాణ్ణైన నాకు కోరికలు లేవనుకున్నావా? నన్ను ప్రేమించి నా కోసం బ్రతికే భార్య సందిట్లో కరిగిపోవాలని ఏ మగవాడికుండదు? గుండెల మీద కుంపట్ల నిన్ను భరిస్తూ ఇక బ్రతికే శక్తి, ఓర్పు నాకు లేవు.
నువ్వు ఎందుకలా నటించి ఇతరుల్ని మోసం చేస్తూ నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? సౌమ్యమూర్తి అయిన మాధవేనా అలా మాట్లాడుతున్నది? ఊపిరి పీల్చుకోను భయం వేసినట్లు బిగుసుకుపోయి నిల్చుండిపోయింది. అదే సమయంలో మాధవ్ చేతిలో ఉన్న ఉత్తరం నలిగిపోయింది. నలిపి నలిపి మూలకు విసిరికొట్టాడు కోపంగా. మనస్సు శరీరం అలసిపోయినట్లు కుర్చీలో జారగిలబడ్డాడు. ఈరోజు ప్రత్యేకంగా ఆశ అలంకరించుకుంది. తన కోసమే అనుకుని అందలమెక్కాడు. సమ్మోహనపరిచే ఆమె చూపుల్లో కరిగిపోయాడు. ప్రచ్ఛన్నంగా అతని మీద సాగించిన యుద్ధంలో తను ఆశను గెలుచుకున్నాను అనుకుని అందలమెక్కేశాడు. అతను వచ్చాడు. అతన్ని ఆశ తను చెప్పేంత వరకు గుర్తించనే లేదనుకున్నాడు. యుక్త వయస్సు, ఎదిగని మనసు అప్పుడు అతన్ని ప్రేమించింది. క్యాష్లో కన్నె మనసు, నిలకడలేని వయస్సు, ఏ ఆధారమూ లేదు. గట్టి పునాది లేని ప్రేమ ఏ చిన్నగాలికైనా పడిపోతుంది. పెద్ద తరంగం చిన్న తరంగాన్ని కప్పేసినట్లు తన ప్రేమతో ఆశను ముంచెత్తాలని అహాన్ని చంపుకుని ప్రేమను పెంచుకున్నాడు. ఆ అమాయకత్వం, నిర్మలత సహజం అనుకున్నాడు. ప్రేమే కానీ కామం తెలియదనుకున్నాడు. ఆమె తప్పును కాచి ఆదుకున్నాడు. దీనిలో విమ్మి ప్రోద్బలం ఉంది. ఒక అబల ప్రేమను సంపాదించలేవా అని సవాల్ చేసింది. నీ ప్రేమను నువ్వు నీలో దాచుకుంటే ఆశకెలా తెలుస్తుంది? దూరంగా నువ్వేదో తప్పు చేసినట్లు ఆశ నుంచి తప్పుకుని తిరగడంలో అర్థం లేదు అంది. నీ అందాన్ని, నీ చార్ని ప్రయోగించు. నీ వైపుకు ఆకర్షించుకో. నీ భార్యను నువ్వు పొందు, తప్పులేదు. పూర్వం రాజులు యుద్ధాలు చేసేవారు. ఆడదాన్ని గర్వంగా పొందేవారు. నిన్న మొన్నటిదాకా ఒక స్త్రీ కోసం డ్యూయెట్స్, ద్వంద్వ యుద్ధాలు చేసేవారు. కోరిన స్త్రీని పొందేవారు. నీ భార్య ప్రేమ నువ్వు సంపాదించడంలో తప్పులేదు. పైగా గొప్పతనం కూడాను అంటూ ఆశకి లోకం తీరు, లోక జ్ఞానం లేదు. ఆశ అమాయకత్వాన్ని వర్ణించి చెప్పి నవ్వింది విమల. చిన్నపిల్ల తప్పుదారిన పోతుంటే సరిదిద్దుకోమా అంటే ఇది అని చెబితే నిజం అనుకున్నాడు. ఈరోజు ఆఫీస్కు వచ్చి టైప్ మిషన్లో కార్బన్ పేపర్ కింద ఉన్న ఉత్తరాన్ని చూసేదాకా ఆశ అసలు రంగు తెలియనే లేదు. ఆడదాని అంతరంగం అంత లోతుగా ఉంటుంది అని తెలుసుకున్నాడు. ఆ ఉత్తరాన్ని చదివి తల దిమ్మెక్కిపోయింది. హృదయమే కాదు, శరీరం అణువణువు తిమ్మిరెక్కిపోయింది. అది ఆశ రామారావుకి రాసుకున్న ప్రేమలేఖ. ఎంతో తపన, ప్రేమ, కామంతో రాసిన లేఖ అది. అతని ప్రేమ కోసం, అతని ఆలింగనం కోసం ఆమె పడే ఆరాటం, వెన్నెల రాత్రుల్లో ఆమెకు కలిగే కోరికలు, అతని కౌగిట్లో కరిగిపోవాలని, అతని ఒడిలో చనిపోవాలని, ఆమె విరహభావాన్ని, విరహతాపాన్ని అక్షరాల్లో నింపేసింది. ఆశకు సెక్స్ గురించి అంత తెలుసని, ఆ భావాలను నింపగల శక్తి ఉంది అనంటే ఆశ కళ్ళు చూసిన వారు ఎవ్వరూ నమ్మరు. ఆమె నవ్వులు, కళ్లల్లో, పెదవి వంపులో చూస్తే ఆమె తలుపులు అలా ఉంటాయని ఎవ్వరూ ఊహించరు. ఆశకు ప్రేమ నేర్పు, గట్టిగా కౌగులించుకో. మొగ్గలా ఉన్న ఆమె యవ్వనాన్ని వికసింపచేసి తట్టి లేపు. నిన్ను వదలకుండా చేసుకో అని విమ్మి పచ్చిగా చెప్పిన అతను నవ్వి ఊరుకుండిపోయాడు. పక్కన ఉన్న భార్య పొందుకోరితే నిగ్రహించాడు. ఆ ఉత్తరాన్ని చూసి ముందు నమ్మలేకపోయాడు. టైప్ మిషన్లో కార్బన్ పేపర్ కింద పేపర్ కాపీ పడింది. అది ఆశ చూసుకోలేదులా ఉంది. ఆఫీస్కి ఆశ ఎందుకొస్తుంది అన్న అనుమానం వచ్చింది. మధ్యాహ్నం మక్కువగా తన వైపు చూడడం గుర్తుకొచ్చి నమ్మలేక అలా అనుకున్నాడు. కిందటి రోజు సాయంత్రం ఆశ ఆఫీస్కొచ్చిందని అటెండర్ చెప్పాడు. ఆశ ఇలాంటి ఉత్తరాలు ఎన్ని రాసిందో కనుకే ఆ పిచ్చివాడు జపాన్ నుంచి వచ్చాడు, 2 చేతుల మధుని గ్రోలాలని. ఆశ వైపు అతను చూసిన విధం హృదయంలో బాణంలా దిగబడి ఇంకా కెలుకుతూనే ఉంది. ఆశ, ఆశ, నా జీవితంలో అడుగుపెట్టావు. కార్చిచ్చు రగిల్చిపోతున్నావు. ఈ అవమానాన్ని ఎప్పటికి చల్లార్చుకోను? నా బ్రతుకు ఎట్లా తెల్లవారుతుందో? మాధవ్ తెల్లవార్లు అలా కుర్చీలో కూర్చుండిపోయాడు. పీక్కుపోయిన కళ్ళు, చెదిరిన జుట్టుతో ఎన్నో రోజుల నుంచి దీర్ఘవ్యాధికి గురైన మనిషిలా ఉన్నాడు. ఆశ ఇంచుమించు అదే అవస్థలో ఉంది. ఎన్నో అనుకుంది, ఏమేమో చెయ్యాలనుకుంది, మాధవ్పై కోపం తెచ్చుకోవాలనుకుంది. కానీ ఆ నిరపజ్జుడి మీద ఏమని కోపగించుకోగలదు? తనే తన చేతుల్ని కాల్చుకుంది. పవిత్రమైన దేవాలయం లాంటి గృహంలో తనకు స్థానం లేదు. ఇంకా ఒక్కరోజు కూడా ఉండకూడదు. ఇప్పటికే మాధవ్కి ఎంతో ఇబ్బంది కలిగించింది. ఎంత స్పష్టంగా చెప్పాడు. అతను మగవాడు, అతనికి కోరికలుంటాయి. అతనంత మంచిది, పవిత్రమైన భార్యతో పిల్లల్ని కనాలనుంటుంది. ఆ రోజు యశోద కొడుకు వైపు ఆప్యాయంగా చూశాడు. అతని జీవితంలో విలువైన రోజులు వృధా అయిపోయాయి. తన స్థానంలో మరొక స్త్రీ ఉంటే అతను ఈపాటికి తండ్రయ్యేవాడు. అందుకే ఆ రోజు నిందాపూరితంగా చూశాడు. ఆ చూపును అర్థం చేసుకోలేకపోయింది. మరో రకంగా ఊహించుకుని పులకరించిపోయింది. ఏ మగవాడు చూపించని ఉదారత చూపించాడు. మాధవ్ అన్నిటా ఉన్నత స్థాయిలో ఉన్నాడు. తను కిందకి, చాలా కిందకి జారిపోయింది.
సూర్యుళ్లా తేజవంతుడై తనకు అందనంత దూరంగా ఎదిగిపోయాడు. విశాలమైన రాజబాట వదిలి దారి తెన్నో తెలియని గమ్యస్థానాన్ని ఎన్నుకుంది. స్వయంకృతాపరాధం. ఏ బంధము లేని రమాతో పోవాలి. అతని మీద ప్రేముందేననుకుంది. అది ప్రేమ కాదు, తన పొగరు, మూర్ఖత్వం అనుకున్న ప్రేమ లేదు అతని మీద. అతను ఉందని అనుకుంటున్నాడు, వాంఛిస్తున్నాడు. అతని చూపులు చేష్టలు కొత్తగా భయం గొలుపుతున్నాయి. అతన్ని మోసం చేసినట్లవుతుంది. ఆత్మను ఈసారి నిజంగా వంచుకుని బ్రతకాలి. తనకు ఇక్కడి స్థానాన్ని పోగొట్టుకుంది. పుట్టింటికి వెళ్ళనూ లేదు. రమాతో వెళ్ళక తప్పదు. తన జీవితమే అంతం కానున్నది. భగవాన్, కమల ఎంత మంచి మార్గాన్ని ఎన్నుకుంది. భగవంతుణ్ణి ఆశ్రయించటం తప్పితే మరో మార్గం తనకు లేదు. పక్షుల కలకలారావంతో కళవళపడుతూ మంచంపైంచి లేచింది. సరిగ్గా 10 గంటలు కొట్టేవేళకి టాక్సీలో రామారావు వచ్చాడు. నిన్నొచ్చిన బాబుగారు వచ్చిండ్రు అని యాదగిరి చెప్పాడు. ఆ మాట వింటూనే చిరుచెమటలు పట్టాయి. ఆఫీస్ రూంలో కూర్చోపెట్టు అని చెప్పి హాల్లో ఉన్న ఫోన్ తీసుకురమ్మని చెప్పింది. యాదగిరి ఫోన్ తెచ్చి బెడ్రూమ్లో ఉన్న ప్లగ్కు పెట్టి ఆయనకి కాఫీ ఇవ్వు అని చెప్పి పంపించేసింది. ఆఫీస్కి ఫోన్ చేసింది. టెలిఫోన్ ఆపరేటర్ బాస్ గెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు, డిస్టర్బ్ చేయొద్దు అని పొలైట్గా చెప్పింది. మిసెస్ మాధవన్ మాట్లాడుతున్నాను, ప్లీజ్ కనెక్షన్ ఇవ్వండి అని అడిగింది. మిసెస్ మాధవ్ అనగానే వెంటనే కనెక్షన్ ఇచ్చింది. నిద్రమాత్రలు వేసుకుని నిద్రలో బాధ మర్చిపోదామన్న ప్రయత్నంలో ఉన్న మాధవ్ మత్తులో ఫోన్ ఎత్తి కింద పెట్టాడు. హలో హలో మాధవ అని పిలుస్తున్న ఆశ స్వరం విన్నాడు. ఆశ స్వరం ఫోన్లో మరీ చిన్నపిల్ల గొంతులా ఉంటుంది. పరువు ప్రతిష్ట అన్నీ పోయాయి. ఇంకా ఏం మిగులున్నాయి? నీకింకా ఏం కావాలి అంటూ ఫోన్ ఎత్తాడు. మాధవ, అతను వచ్చాడు, నేను వెళ్ళిపోతున్నాను. నీకు మళ్ళీ కనపడనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. ఒక్కసారి రావా? ఎందుకు? భార్య మరొకటితో పోతుంటే ఆ మగవాడి ముఖం ఎలా ఉంటుందో చూడ్డానికా? మత్తులో ఉన్నాడు. కసిగా కోపంగా అరిచాడు. అతని స్వరం అలా ఉందేమిటి అనుకుంది. వెళ్లే ముందు ఒక్కసారి ఆ బంగారు పాదాల మీద పడి క్షమాపణ కోరుకుందాం అనుకుంది. చివరిసారిగా అతన్ని స్పర్శించాలి అని కోరికగా ఉంది. దేవుడు లేడన్నవారు, దేవుణ్ణి అపహసించిన వారు, దేవుడిని దూషించిన వారు చివరికి దేవుడి భక్తుల కొరకు చూస్తారట. దేవుడి మాట వింటానికి వారి ఆత్మలు అల్లాడిపోతాయని వింది. ఆత్మ అల్లాడిపోవడం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసొచ్చింది. మాధవ, అమ్మమ్మ నాకు అప్పచెప్పిన ఈ ఇంటిని, ఇంటి తాళాలను నీకు ఇవ్వాలి. మీరు తీసుకోవాలి. ఎలాగో స్వరాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ అంది. నా పనివాడికి అప్పచెప్పు. నా పనివాళ్లకు, నా ఇంట్లో జంతువులకు నీతి నియమాలున్నాయి. నాకు తెలుసు మాధవ, నేను ఎక్కడ ఉన్నా మీ సుఖాన్ని, మీ సంతోషాన్నే కోరుకుంటాను. ఆ మాటైనా నమ్ము. గుడ్ బై. తనను తాను సంభాళించుకుని చెప్పింది. తన సూట్ కేసు తీసుకుని రామారావు దగ్గరకు వచ్చి నిలబడింది. రామారావు దగ్గరకు వచ్చి నిల్చున్న ఆశని చూశాడు. సింపుల్గా ఉంది. నిన్నటి ఆకర్షణ, అందం మరి ఇంకేదో లోపించినట్లుంది. పెద్దగా నవ్వాడు. వెరీ గుడ్. సింపుల్గా ట్రావెల్ చేయటంలో సుఖం ఉంది అంటూ సూట్ కేసు అందుకున్నాడు. ట్యాక్సీలో వచ్చి కూర్చున్నారు. తలుపు గట్టిగా వేసే నెపంతో ఆశను ఆనుకున్నాడు. ఆశ మరీ మూలకు ఒదిగి కూర్చుంది. అమ్మగారు ఒక మాట కూడా చెప్పక వెళ్ళిపోతుంటే పనివాళ్లు ఎక్కడి వాళ్ళు అక్కడ చూస్తూ ఉండిపోయారు. ఆశ ఇంటివైపు కూడా చూడలేదు. ఆశ చెయ్యి పట్టి ఒత్తుతూ, నీ ఒళ్ళు వేడిగా ఉంది అన్నాడు. నా పాపం నన్ను దహిస్తుంది అతి మెల్లగా అంది. ఆ స్వరం ఆమెకే కొత్తగా ఉంది. యూ సెంటిమెంటల్ ఫూల్. ఇది పాపమని ఎవరన్నారు? పోనీ పాపమే అనుకుందాం. మనం నిత్యం చేసే పాపాల్లో ఇది ఒకటవుతుంది అంతే డియర్. వెనక్కి వాలి కూర్చుంటూ సిగరెట్ వెలిగించాడు. అతని మోచెయ్యి ఆశకు తగులుతుంది. ఆ స్పర్శ తనను కాల్చేస్తున్నంత బాధగా ఉంది. అదేమీ తెలియని రామారావు ముగ్ధభావంతో తలవంచుకుని కూర్చున్న ఆశని చూస్తుంటే కొత్త పెళ్లి కూతుర్ని వెంట పెట్టుకుని హనీమూన్కి వెళ్తున్నట్లుగా ఉంది. ఆ మగవాడి మనసు ఉల్లాసంగా ఉంది. ఒక మగవాణ్ణి కాదని తనతో వచ్చేస్తున్నందుకు గర్వంగానూ ఉంది. ఆశకు కొత్త పోగొట్టాలని మరీ దగ్గరగా ఉంటూ తగులుతూ ఆశ ముడుచుకుపోతుంటే సిగ్గని భ్రమిస్తూ గర్వపడ్డాడు. అతని అతిచనువు ఆశకు అయిష్టంగా ఉంది. మాధవ్ హృదయంలో కదులుతున్నాడు. జ్ఞాపకాలు రేపుతున్నాడు. బిర్లా మందిర్లో హనుమంతుడి గుడిలో కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తుంటే కాలు జారింది. వెనకనే ఉన్న మాధవ్ నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు. అవకాశం దొరికింది కదా అని అతిచనువు ప్రదర్శించలేదు. ఆ చెయ్యి 1 ఇంచు కూడా పైకి కదలలేదు. మరోసారి ఎగ్జిబిషన్లో జనంలో ఇరుక్కుపోయారు. ఇదే అదును అనుకున్న తొంటరిగాళ్లు వెనక ముందు తగులుతూ ఆడదాని స్పర్శకి ముఖం వాచినట్లు దగ్గరగా వస్తూ వెకిలి వేషాలు వేసే పోరగాళ్ల మధ్య తను విమ్మి ఇరుక్కుపోయారు. ఏడుపొక్కటే తక్కువ. మాధవ్ వెనక ముందు అందర్నీ తోసేస్తూ చెరోచేత్తో పట్టుకుని ఆ జనంలో ఈదుకుంటూ బయటపడ్డాడే గాని
అక్కడ ఎక్కడా తాకించలేదు. అలాంటి సంఘటనలు ఎన్నో తీయని అనుభూతులుగా మిగిలిపోయాయి. ఇప్పుడు ఆశ మనసు శూన్యమైపోయింది. తిమ్మిరెక్కిన హృదయానికి ఏ బాధ తెలియనట్లుగా ఉండిపోయింది. అంతా కాలానికి వదిలి యాంత్రికంగా రామారావుతో ప్రయాణమైపోయింది. ఎయిర్పోర్ట్లో క్యూలో నిలబడ్డప్పుడు వెనకనున్న రామారావు ఆశకు తగులుతున్నాడు. అతని యవ్వనం తనకు గుచ్చుకున్నట్లయింది. ముందుకు జరుగుతూ భుజాల మీదుగా వెనక్కి చూసింది. కొంటెగా కన్నుగీటి చిలిపిగా నవ్వాడు. ఆశ నాలుక తడారిపోయింది. శరీరమంతా చిరుచెమటలు కమ్మాయి. కిటికీ పక్కన సీటులో కూర్చున్నాక లోగొంతుకతో అన్నాడు రామారావు. ఇదే మొదటిసారి కదూ ప్లేన్ ఎక్కడం, అందుకే కిటికీ దగ్గర సీటు తీశాను అంటూ బెల్ట్ ఎలా తీయాలో ఎలా కట్టుకోవాలో చూపిస్తున్నట్లు వంగుతూ చేతికి మెత్తగా తగిలిన గుండెలను గట్టిగా స్క్వీజ్ చేశాడు. ఆహ్ అంటూ అప్రయత్నంగా అరిచింది. సీట్లలో కూర్చుని సర్దుకుంటున్న వాళ్ళు తల తిప్పి చూశారు. ఆశ, మరీ ఇన్నోసెంట్గా మగవాడి స్పర్శ తెలియనట్లుగా చూడకు. నువ్వు ఏమీ ఎరుగందానిలో నటించకు. నటించే అవసరం నీకు లేదు. నీకు నేను, నాకు నువ్వు కావాలి అని అనుకున్నావు. నీకు ఇష్టం లేని పెళ్లి జరిగింది. డైవోర్స్ తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు. నీకు పెళ్ళయింది. మగవాడితో సంసారం చేయటం సహజం, తప్పులేదు. నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే. నువ్వు మగవాడి స్పర్శ తెలియనట్లు ఇన్నోసెంట్గా ఉంటే నాకు చిరాకు కలిగిస్తుంది. ఇద్దరి మధ్య అరమరికలు ఏమీ ఉండకూడదు. అప్పుడే లవ్ గేమ్లో పరిపూర్ణత దొరుకుతుంది. ఇంతవరకు నాకు స్త్రీ అనుభవం లేదంటే ఎవరైనా నవ్విపోతారు. నేను మగవాడినేనా అని అనుమానిస్తారు మై డార్లింగ్. జపాన్ గైషా కూడా సిగ్గుని అభినయిస్తుంది. అవసరం ఉన్నంతవరకే. కొంటెగా నవ్వుతూ, మై డార్లింగ్, నిన్ను నాదానిగా చేసుకోవాలి అని ఉవ్విళ్ళూరిపోతున్నాను. ఆశ భుజం చుట్టూ చేయి వేసి బొంగి ముఖంలోకి చూశాడు. ఆశ ముఖం పాలిపోయింది. నుదుటి మీద స్వేదబిందువులు అప్పటికప్పుడు వచ్చి నిలిచాయి. మాధవ్ని వదిలి వచ్చేస్తున్నాను, పాపం చేస్తున్నాను అన్న పాపభీతి, కాంతిని కోల్పోతున్న అగ్నిగోళాల వలె ఉన్న మాధవ్ చూపులు, మత్తుగా పలికిన అతని స్వరం తనను వెన్నంటి వస్తున్నాయి. బాధాపూరితమైంది మనస్సు. రామారావు మాటలు ఆ మనస్సుకి సమ్మెటపోటులా తగలగా బాధతో గుండె పిండేసినట్లయింది. మాధవ్ తనని అసహ్యించుకున్నాడు. ఇప్పుడు రమా తనని నటించొద్దు అంటున్నాడు. అంటే తను ఇంతవరకు కన్యగానే ఉంది. అది విశాల భావాలు గల రామారావే నమ్మలేదు. ఇల్లు విడిచి ఒక మగవాడి వెంట వచ్చేసిన తనను ఇక మాధవ్ ఎప్పటికీ నమ్మడా అని అనుకుంటే ఆ దుఃఖం భరించరానిదైపోయింది. కళ్ళు తేలికగా ముందుకు వాలిపోయాయి. ఆశా, ఆశా అని రామారావు తనని పట్టుకుంటూ పిలవడం వినిపించింది. అంతే. ఆ తరువాత అంతా గాఢాంధకారం. ఆ గాఢాంధకారం నుంచి బయటపడడానికి ఆశ ఎంతో ప్రయత్నిస్తూనే ఉంది. ప్రయత్నించే కొద్దీ చుట్టూ చీకటి, చిమ్మ చీకటి తనను కమ్మేస్తుంటే కెవ్వున అరిచింది. అరుస్తూ ఎవరినో పిలుస్తుంది, ఏడుస్తూ పిలుస్తుంది. ఆ చీకటిలో పడిపోకుండా వచ్చి పట్టుకోమని వేడుకుంటుంది. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.